వైసీపీ అధినేత సీఎం జగన్ గేర్ మారుస్తున్నారు. బస్సు యాత్రతో ప్రచారంలో దుమ్ము రేపుతోన్న ఆయన వైసీపీ మేనిఫెస్టో పైన స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇవాళ ఉత్తరాంధ్ర కీలక నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలోనే మేనిఫెస్టోను ఫైనల్ చేయనున్నారు. ఇంతకీ వైసీపీ మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది? వైసీపీ మేనిఫెస్టో ఉత్తరాంధ్ర ఎజెండా ఉంటుందా? నవరత్నాలను మించి ఉంటుందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం రాబోతోంది. ఏపీ రాజకీయాలు హాట్ గా కొనసాగుతున్న వేళ 2-3 రోజుల్లో మేనిఫెస్టో విడుదలవుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. సిద్ధం సభల్లోనే మేనిఫెస్టో రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగిన ఏపీలోని రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ నెల 25న సీఎం జగన్ నామినేషన్ దాఖలు తర్వాత మేనిఫెస్టో ప్రకటన ఉంటుందంటున్నారు. ప్రస్తుతం సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర విశాఖలో కొనసాగుతోంది. దాంతో ఇవాళ ఉత్తరాంధ్ర వైసీపీ నేతలతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో వైసీపీ మేనిఫెస్టో ఫైనల్ చేస్తారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ప్రధానంగా ఈ మేనిఫెస్టోలో ఉత్తరాంధ్రకు ఘనమైన హామీలుంటాయని తెలుస్తోంది. అలాగే సంక్షేమ పథకాల విషయంలోనూ మరోసారి జగన్ మార్క్ కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ప్రకటించిన మేనిఫెస్టోలోని మెజార్టీ హామీలను అమలు చేసి చూపించిన జగన్ ఈసారి కూడా నవరత్నాలకు మించిన పథకాలతో ప్రజల ముందుకొచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావడి ఊపందుకుంది. అందులోనూ సీఎం జగన్ మంచి దూకుడు మీదున్నారు. ఒక పక్క అభ్యర్థుల ప్రకటన, సిద్ధం సభలు, ఆ తర్వాత బస్సు యాత్రతో హోరెత్తిస్తున్నారు. ఇక ప్రతిపక్ష కూటమి సీట్ల సర్దుబాటులోనే తర్జనా భర్జనా పడుతుంటే వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ కు రంగం చేస్తోంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని దాదాపుగా అమలు చేసిన వైసీపీ ఇప్పుడు సరికొత్త స్కీమ్లతో మేనిఫెస్టోకు ఫైనల్ టచ్ ఇస్తోంది. ఈ క్రమంలోనే రైతులు, కార్మికులు, మహిళలు, అవ్వాతాతలు, యువత, విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కంటే ప్రతి విషయంలోనూ అధిక లబ్ధి చేకూర్చేలా మేనిఫెస్టో ఉంటుందంటున్నారు వైసీపీ నేతలు. తమ మేనిఫెస్టో చూశాక ప్రతిపక్షాలకు దిమ్మదిరిగే మైండ్ బ్లాక్ కావడం ఖాయమని చెప్తున్నారు. ఈ క్రమంలోనే 2 రోజుల్లో వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తామన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. సీఎం జగన్ బస్సు యాత్రకు వస్తున్న విశేష స్పందనతో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో కూడా అర్థమవుతుందన్నారు. మొత్తంగా విశాఖ వేదికగా సీఎం జగన్ నిర్వహించబోతోన్న ఉత్తరాంధ్ర వైసీపీ ముఖ్య నేతల సమావేశం ఆసక్తిగా మారుతోంది. అదే సమయంలో వైసీపీ మేనిఫెస్టోపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. గత ఎన్నికల్లో నవరత్నాలతో వైసీపీ బంపర్ మెజార్టీ సాధించగా మరో 2 రోజుల్లో ప్రకటించనున్న మేనిఫెస్టో ఎఫెక్ట్ ఆ పార్టీపై ఎలా ఉంటుందో చూడాలి.